మనం మన పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం. దేవతలు రాక్షసుల తల, కాళ్ళు, చేతులు తమ బాణాలతో, కత్తులతో ఛేదించినప్పటికీ తిరిగి ఆ రాక్షసుల తల, కాళ్ళు, చేతులు యథాస్థానానికి రావడం మనం చూస్తూ ఉంటాం. కారణమేమిటంటే ఆ రాక్షసులకు చావే లేదని, వాళ్ళు అమరులని మన పురాణాలు చెబుతుంటాయి. ఈ అమరత్వాన్ని సంపాదించుకోవడానికి ఈ రాక్షసులు ఎన్ని యాగాలు చేసుంటారు. ఒక్కొక్కసారి ఈ రాక్షసుల ప్రాణాలు తీయాలంటే వాళ్ళ ప్రాణాలు ఎక్కడో సముద్రపు దీవిలో ఉన్న చిలక ప్రాణంలో ఉంటుంది. అక్కడ ఆ చిలకను చంపితే గాని ఇక్కడ ఈ రాక్షసుడు చావడు. ఇంకా మృత్యువునే కాదు, వృద్ధాప్యాన్ని కూడా జయించగలిగే అమృతం దక్కించుకోవడానికి రాక్షసులు, దేవతలు సముద్రాన్ని చిలకడం గురించి కూడా విన్నాం. ఇప్పుడైతే ఇటువంటి అమరత్వం గల మనుషులు ప్రపంచంలో ఎక్కడా లేరు. కానీ కొన్ని జంతువులు మాత్రం ఉన్నాయి. మామూలుగా మన తల మీద ఒక్క తెల్ల వెంట్రుక కనిపిస్తే చాలు, దానిని పీకేసి తిరిగి వస్తే రంగేసి కవర్ చేస్తాం. కానీ ప్రమాదంలో ఏదైనా ఒక అవయవాన్ని కోల్పోతే జీవితమే నాశనం అయిపోయిందని చింతిస్తాం. అయితే ఈ జంతువులకు వృద్ధాప్యం అనే మాట వింటేనే కోపంగా ఒంటికాలపై లేచి నిలబడతాయట. అవును, మీరు వింటున్నది నిజమే. కొన్ని జంతువులైతే ప్రమాదంలో తాము కోల్పోయిన అవయవాలను కూడా తిరిగి సంపాదించుకుంటాయి. అవి తల కావచ్చు, కాళ్ళు కావచ్చు, లేదా శరీరంలో మరే ఇతర అవయవమైనా కావచ్చు. అవి దేవతలు సేవించే అమృతం తాగి అమరత్వాన్ని సంపాదించుకున్నాయో లేక దేవతలే ఈ అవతారమెత్తారో నాకైతే తెలియదు. వీటికి వయస్సుతో పనిలేదు. ఎల్లప్పుడూ యవ్వనంగానే ఉంటూ ఆ యవ్వనంతోనే చనిపోతాయి. ఇక వెయిట్ చేయకుండా ఈ అమరత్వం గల ఈ వింత జీవుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మొదటిది పువ్వు ఆకారంలో కనిపించే సీ యానిమోన్. ఈ సీ యానిమోన్ నీటి అడుగు భాగంలో కనిపించే ఒక వెన్నెముక లేని వేటాడి తినే జంతువు. ఇది చూడడానికి జెల్లీ ఫిష్ ఇంకా కోరల్ ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇది అమరత్వం గల జంతువు కాదు కదా, కనీసం చూడడానికి జంతువులా కూడా కనిపించదు. నిజానికి ఈ మెదడు లేని పాలిప్ కుడివైపుకు ఎడంవైపుకు ఊగుతూ అప్పుడప్పుడు అవశేషాలను తింటూ మనలా కాకుండా మృత్యువును లెక్క చేయకుండా సముద్రపు నీటిలో హాయిగా తిరుగుతూ ఉంటుంది. ఈ సీ యానిమోన్ డిక్షనరీలో వయస్సు అనే పదమే లేదట. వయస్సు పెరుగుతున్న కొలది దాని శరీర పరిమాణం పెరుగుతుందే కానీ దానికి వృద్ధాప్యమే రాదట. జినోమిక్స్ రీసెర్చర్ డానియల్ రాక్సర్ ఏం చెబుతున్నారంటే ఈ సీ యానిమోన్ను 2 భాగాలుగా చేసినా ఈ 2 భాగాలు 2 క్రొత్త సీ యానిమోన్స్లా తయారవుతాయని. ఒకవేళ మీరు దాని చుట్టూ ఉన్న టెంటకిల్స్, అదేవిధంగా దాని పైభాగంలో ఉన్న నోటి భాగాన్ని కత్తిరించినా ఆ మిగిలిన శాక్ అంటే సంచి లాంటి భాగం ఆ కోల్పోయిన నోటిని, టెంటకిల్స్ను తిరిగి రీజెనరేట్ అంటే పునరుత్పత్తి చేసుకుంటుందట. దీనికి చావు వెంటనే మూడాలంటే దీని చుట్టూ ఒక విషపూరిత వాతావరణం కల్పించాలి, లేదా వీటిని పూర్తిగా మింగేసే జీవి రూపంలోనైనా రావాలి. ఇంతవరకు వీటిపై పరిశోధన చేసేవారు వయసు మీరి ముసలితనంతో చనిపోయారు. కానీ ఇవి అలానే తమ జీవితాన్ని యవ్వనంగా ఆనందంగా కొనసాగిస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే వీటికి మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థ లేకపోయినప్పటికీ దీనిలో ఒక ప్రత్యేకమైన నాడీ కణాలను ఉత్పత్తి చేసే ప్రత్యేకమైన జన్యువులున్నాయట. అందుకే రాక్సర్ దీనిని క్రిప్టిక్ మాలిక్యులర్ న్యూరో ఎనాటమీ ఆఫ్ ద సీ యానిమోన్ అని అంటాడు. ఈ సీ యానిమోన్లు తమ సంతానాన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ లేదా లాటరల్ ఫిషన్ ద్వారా పెంచుకుంటాయి. సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే లైంగిక ప్రత్యుత్పత్తి, లాటరల్ ఫిషన్ అంటే పార్శ్వ విభజన. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే
దీనికి నోటి ద్వారం మలద్వారం కూడా ఒకటే. ఇక రెండవది లోబ్స్టర్. ఇది కూడా ఒక సీ యానిమోల్లానే ఒక ఇడియట్. ఎందుకంటే దీనికి కూడా మెదడు ఉండదు. కానీ దీని నాడీ వ్యవస్థ మన ఇళ్లల్లో ఉండే హౌస్ హోల్డ్ ఇన్సెక్ట్స్లా చాలా సింపుల్గా ఉంటుంది. ఏదైనప్పటికీ దీని లైఫ్లో కూడా వృద్ధాప్యం అనే మాట కనిపించదు, వినిపించదు. వీటిని ద కాక్రోచ్ ఆఫ్ ది సీ ఫ్లోర్ అని, పూర్ మ్యాన్స్ చికెన్ అని కూడా అంటారు. అంతేకాదు కొలోనియల్ టైంలో వీటిని మేకలకు పందులకు ఆహారంగా వేసేవారట. సాధారణంగా ఇవి పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులలో కనిపిస్తాయి. అయితే వాటిని వండిన తరువాత మాత్రమే అవి ఎరుపు వర్ణంలోనికి మారుతాయట. ఈ లోబ్స్టర్స్ వయసు పెరుగుతున్న కొలది మనలా వాటి శరీరంలోని జీవక్రియలలో గాని వాటి పనితీరులో గాని ఎటువంటి మార్పు కనిపించదట. ఒక 100 సంవత్సరాలు ఉన్న లోబ్స్టర్లు కూడా సిగ్గు లేకుండా తినడం, కదలటం, పిల్ల లోబ్స్టర్లను కనడం కొనసాగిస్తూనే ఉంటాయట. వీటి వయసు పెరుగుతున్న కొలది కొన్ని వందల సంవత్సరాల తరువాత కూడా దాని ఆకారం పెద్దదిగా మారుతూ, చూడడానికి ఒక పెద్ద తోడేలు పరిమాణంలో కనిపిస్తూ, పగటి వేళలో సంచరించే జీవులు భయపడే విధంగా ఉంటాయట. ఇంకా వీటికి విచిత్రమైన ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రత్యేకత, ఇవి సంపర్కం జరుపుకున్నప్పుడు వెంటనే శుక్రకణాలు అండాలతో కలిసి ఫలదీకరణం చెందవట. ఆడ లోబ్స్టర్ మగ శుక్రకణాలను మోస్తూ దానికి నచ్చిన సమయంలో శుక్రకణాలను అండాలతో ఫలదీకరణం చేస్తుందట. ఇక రెండవ అతి ముఖ్యమైన ప్రత్యేకత, మనుషులకైతే వయసు పెరుగుతున్న కొలది సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. కానీ వీటికి వయసు పెరుగుతున్న కొలది వీటి సెక్స్ సామర్థ్యం విపరీతంగా పెరుగుతుందట. ఇక మూడవ ప్రత్యేకత ఏమిటంటే ఇవి ముందుకు వెనుకకు కూడా ఈదగలవట. ఇక మూడవది ఆల్డబ్రా జైంట్ టోర్టాయిసెస్. అవును, దాని పేరుకు తగ్గట్టుగానే అసహజ సిద్ధమైన పరిమాణములో చాలా పెద్దగా కనిపిస్తుంది. మగవాటిని తీసుకుంటే 919 లోబ్స్ బరువుంటాయి. అంటే 417 కేజీస్ బరువుంటాయి. నిజంగా ఇవి మాంసం తిని కొంచెం వేగంగా పరిగెత్తగలిగితే ప్రపంచంలో అత్యంత భయంకరమైన జంతువులుగా కనిపిస్తాయి. ఈ ఆల్డబ్రా జైంట్ టోర్టాయిసెస్ తీసుకుంటే ఇంత భారీ శరీరంలో చాలా చిన్న మెదడు మాత్రమే ఉంటుంది. అందుకే అంత పెద్ద మెదడు కలిగిన మానవుడు వయసు పెరిగి ముసలితనంతో 60-70 సంవత్సరాలకే చనిపోవడం చూసి నవ్వుకుంటున్నాయి. అయితే ఇది పూర్తిగా ఇమ్మోర్టల్ కాకపోయినప్పటికీ ఎన్ని వందల సంవత్సరాలు బతుకుతుందో ఎవ్వరికీ తెలియదట. కానీ తక్కువలో 255 సంవత్సరాలు జీవిస్తుందట. ముఖ్యమైన విషయం ఏమిటంటే వీటికి 30 సంవత్సరాలు వచ్చే వరకు సెక్షువల్ మెచ్యూరిటీ రాదట. ఇక నాలుగవది, ఒక 70 ఏళ్ల తరువాత అకస్మాత్తుగా తిరిగి చిన్నపిల్లవాడిగా మారిపోతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనిషిగా మనకు ఇది సాధ్యం కాదు, కానీ జెల్లీఫిష్కు ఇది సాధ్యమే. అవును, మీరు వింటున్నది నిజమే. ఇవి జపాన్, మెడిటరేనియన్ సముద్ర జలాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ భూమిపై లైంగిక పరిపక్వత నుండి అపరిపక్వానికి మారగల అమరజీవి ఏదైనా ఉందంటే అది కేవలం జెల్లీఫిష్ మాత్రమే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే జీవితంలో అన్నీ అనుభవించేసి పిల్లలు మునుమనవరాళ్ళు కూడా ఉండి సెక్స్ అంటే ఏమిటి, పిల్లలు ఎలా పుడతారు అని అమాయకంగా అడిగే వయసుకు వెళ్ళిపోతాయన్నమాట. వీటికి ఎటువంటి రోగాలు సోకనంత వరకు లేదా వీటిని ఏ జంతువులు దాడి చేయనంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా వీటిలో అనేక ప్రత్యేకతలున్నాయి. అవేంటో చూసేద్దామా? నెంబర్ 1, వీటికి మెదడు కూడా ఉండదట.
దీనికి బదులుగా జెల్లీ ఫిష్లో నాడీ వలలు ఉంటాయి. ఇవి వాతావరణంలోని మార్పులను గ్రహించి జంతువుల ప్రతిస్పందనలను సమన్వయపరుస్తుంది. నెంబర్ 2, గత దశాబ్దములో వీటిని అణు రియాక్టర్ల మూసివేతకు ఉపయోగించేవారట. నెంబర్ 3, ఈ జెల్లీ ఫిష్కు ప్రపంచ సముద్రాలను స్వాధీనం చేసుకునే సత్తా ఉందట. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో అనేక సంవత్సరాల నుండి అనేక శాస్త్రవేత్తల మధ్య దీనిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయట. నెంబర్ 4, ఇవి తమను తాము క్లోన్ కూడా చేసుకోగలవట. ఇక నెంబర్ 5, జెల్లీ ఫిష్ సమర్థవంతమైన అండర్ వాటర్ ప్రొపల్షన్ గురించి కూడా బోధించగలవట. ఇక 5వది, అధ్యయనాల ప్రకారం వయసుతో పాటు క్షీణత యొక్క సంకేతాలు చూపించని అతి కొద్ది జంతువులలో హైడ్రా కూడా ఒకటి. నిరంతర విభజన మరియు క్రొత్త శరీర కణాలను పునరుత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల హైడ్రా ప్రాథమికంగా తమను తాము ఎక్కువ కాలం శాశ్వతంగా యవ్వనంగా ఉంచుకుంటుంది. ఇది అమరత్వం గల జీవి అనడానికి దీనిలో గల అమరత్వం గల కణాలు కాదు. దీనికి కారణం వయసు మీరిన కణాలు మూల కణాల నుండి ఉత్పత్తి అయ్యే క్రొత్త కణాలతో ఎప్పటికప్పుడు భర్తీ కావడమే. హైడ్రా విపరీతమైన పునరుత్పత్తి సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఈ హైడ్రా పాలిప్ను అనేక ముక్కలు చేసిన ప్రతి భాగం తాను కోల్పోయిన ప్రతి భాగాన్ని పూర్తిగా పునరుత్పత్తి చేసుకుంటుంది. దీని ముందు నిల్చుని కోపంతో తల తీసి గుమ్మం ముందు వేలాడతీస్తానని, కాళ్ళు నరుగుతా అని శపథాలు చెయ్యొద్దు. ఒకవేళ చేసినా దీని ముందు నీ పప్పులుడకవు. ఎందుకంటే ఇవి పోయిన తల, కాళ్ళు కేవలం 5 రోజుల్లోనే తిరిగి పునరుత్పత్తి చేసుకుంటాయి. ఇక 6వది, క్లామ్స్. ఇది నమ్మశక్యంగా లేకపోయినా నమ్మక తప్పదు. చాలా సందర్భాలలో క్లామ్స్ యొక్క జీవితకాలం కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. అయితే కొన్ని జాతుల క్లామ్లు 500 సంవత్సరాల వరకు జీవిస్తాయట. వీటి పరిమాణం మైక్రోస్కోపిక్ సైజు నుండి 200 కేజీల వరకు బరువు ఉంటాయట. ఈ క్లామ్స్ బాగా గమనిస్తే వీటికి తల లోపించి ఉండడం చూడవచ్చు. అందువల్ల ఇవి వస్తువులను చూడలేవు, కానీ కాంతిలో వచ్చే మార్పులను గమనించగలవట. ఇక 7వది, గ్లాస్ స్పంజిస్. ఇవి మరణాన్ని తప్పించుకోలేకపోయినప్పటికీ ఎన్ని సంవత్సరాలు బతుకుతాయో తెలిస్తే మన గుండె ఆగిపోవడం ఖాయం. ఈ గ్లాస్ స్పంజిస్ను ఏవి వేటాడకపోతే ఇవి ఖచ్చితంగా 15,000 సంవత్సరాలకు పైగా జీవిస్తాయట. దీనికి కారణమేమిటంటే ఇవి మొనదేలిన నిర్మాణాలైన స్పిక్యూల్స్ పెరుగుదలను నెమ్మదింపజేసుకోగలగటమే. దీని వలన వాటి వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇంతవరకు మీరు అమరత్వం గల జంతువుల గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక క్రొత్త టాపిక్తో నేను మీ ముందుంటాను. అంతవరకు బాయ్.